కింద తొక్కించబడి చనిపోతున్నారు, యాక్సిడెంట్గా రిపోర్ట్ అవుతున్నాయి. ఇది చాలా బాధాకరం. మూర్తి గారు, ఈ సినిమాకి కథ అందిద్దాం అనుకునే థాట్తో ఈ జర్నీ స్టార్ట్ అయిందని తెలిసింది. డైరెక్టర్గా టర్న్ అవడానికి ఎవరు సపోర్ట్ చేశారు? అంటే కొత్త పొజిషన్లోకి వెళ్ళేటప్పుడు ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది ఉండాలి. ఎవరు మీకు అది? అంటే యాక్చువల్లీ నేను కథే రాసుకున్నా, కథే చెప్పా ప్రొడ్యూసర్లకైనా హీరోకైనా. చెప్పిన విధానం బాగుంది, మీరే డైరెక్ట్ చేయండి అని ఇద్దరు ప్రొడ్యూసర్లు అన్నారు, హీరో గారు అన్నారు. బట్ నాకు కొంచెం టైం కావాలని అడిగా. నేను ఏదైనా చేయాలంటే నా మీద నాకు నమ్మకం ఉండాలి, నేను కొంత రీసెర్చ్ చేయాలి. నేను ఎక్కడ ఎవరి దగ్గర ఏడీగా కూడా పనిచేయలేదు కాబట్టి నేను చాలా రీసెర్చ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవన్నీ యూజ్ చేసి బేసిక్స్ కూడా నేర్చుకొని, నాకు గురువుగా ఉన్న ప్లేబ్యాక్ ఫస్ట్ సినిమా చేయించిన జక్కార్ ప్రసాద్ గారు, నాకు విజేంద్ర ప్రసాద్ గారు బాగా క్లోజు, రాజమౌళి గారి ఫాదర్, రైటర్, దర్శకుడు వారు, దేవకట్ట, డైరెక్టర్ తేజ గారు. సో వీళ్ళందరితో మాట్లాడి, రాఘవేంద్ర గారు అందరితో మాట్లాడి అన్ని వీడియోలు చూసి నాకు నమ్మకం వచ్చిన తర్వాత ఈ ప్రొడ్యూసర్స్ ఇద్దరికి, కుమారాజా ఆంజనేయులు గారికి ఓకే చెప్పా, హీరో గారికి కూడా ఓకే చెప్పా. అండ్ నా ఛానల్ యాజమాన్యం నాకు చాలా సపోర్ట్ చేసింది రెండు ప్రొఫెషనల్ బ్యాలెన్స్ చేసుకోవడానికి. నేను 5-6 రోజులు తప్ప ఏ రోజు నా ప్రైమ్ టైమ్ షో మిస్ అవ్వాలి. సో నా యాజమాన్యం చాలా సహకరించింది. ఇప్పుడు ఈ రెండు ప్రొఫెషన్స్ని కంటిన్యూ చేస్తారా? నాకు జర్నలిజం పిచ్చండి, ప్రాణం అండి. డైరెక్టర్గా నాకు జర్నలిజం పిచ్చి ప్రాణం. అందుకే నా ఫస్ట్ సినిమాలో కూడా హీరో జర్నలిస్టు. నేను జర్నలిజాన్ని ఇమీడియట్గా వదలలేను. సినిమా ప్యాషన్, అన్నీ సహకరిస్తే పర్సూ చేస్తా. అయితే జర్నలిస్ట్గా ఒక ఇమేజ్ ఉంది కదా సార్, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏం కొత్త ఇమేజ్ యాడ్ అయ్యింది అనుకుంటున్నారు రేపు? అంటే నేను ఇమేజ్ అనేదాన్ని నమ్మనండి. ఇమేజ్ అనేది షేర్ మార్కెట్లో ఉంటుంది, పొద్దున్న రేజ్ అయిపోతే సాయంత్రానికి పడిపోద్ది, ఏది శాశ్వతం కాదు. మీరు ఒక ప్రపంచాన్ని శాసించినటువంటి అద్భుతమైన వ్యక్తులు కూడా సాయంత్రానికి ట్రోల్ అయిపోతారు. సో ఇమేజ్ నేను పట్టించుకోను, నేను ఏదనుకుంటే అది చేస్తా. అమ్మాయి పాపం అక్కడ ఖాళీగా ఉంది సైలెంట్గా. ఆస్ట్రేలియా చదువుకుందుకు వెళ్ళి సినిమాల్లోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? నేను నా బ్యాచిలర్స్ చేసేటప్పుడు, బ్యాచిలర్స్ ఫినిష్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంట్లో అడిగినప్పుడు మన తెలుగు పేరెంట్స్ ఎలా ఉంటారో మీకు తెలుసు కదా,